హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? చూడండి, 7:30 అయింది, ఇంకా లేవలేదు. వర్షం పడ్డట్టుంది రాత్రి. ఈరోజు 19వ తారీఖు అండి. చూడండి, ఒక్క మొక్క కదలటంలే. 7:30 అవుతుంది ఇప్పుడు టైం. ఎక్కడన్నా ఒక్క మొక్క కదులుతుందేమో చూడండి. హ్యాపీగా నిద్రపోతున్నారు. 7:30 దాకా పడుకుంటే ఎట్లాగమ్మా? లేవాలి కదా. అది కదులుతుంది. అమ్మ గొంతు తినంగానే లేండి. చూడండి చూడండి, చిన్నగా కదులుతున్నారా? అబ్బో, లేండి. అది అమ్మ వచ్చింది లేండి. అమ్మ బంగారు తల్లులు, బంగారు కొండలమ్మా మీరు. చూడండి. అమ్మ మొగ్గలు చూడండి, పువ్వులు చూడండి. ఏంటి అసలు ఈ పువ్వులు ఏంటి, ఈ మొగ్గలు ఏంటి? చూడండి, బంగారు తల్లి, చిట్టి తల్లులు. అబ్బో, ఎన్ని పువ్వులు, ఎన్ని మొగ్గలు. ఈరోజు మళ్ళీ మీకు ఫుడ్ ఇస్తా. మొన్న ఇచ్చాను కదా. మీరు ఇట్లా పూలు ఇస్తుంటే నేను మీకు మంచి ఫుడ్ పెట్టాలి కదా. ఆ ఫుడ్ అంతా ఏందో మన వాళ్ళందరికీ చెప్పాలి కదా. వాళ్ళ మొక్కలకు కూడా ఇచ్చుకోవాలి కదా వాళ్ళు. ఏమ్మా చెప్దామా? ఇక్కడ చూడండి, ఇంకా మీకు వీడియో రాలేదండి. వీడియో పెట్టాలి, ఈరోజు పెడతాను మీకు. ఇప్పుడు తీసే వీడియో రేపు వస్తుంది. ఇది కటింగ్లు చేసి చూపించానండి చివర్లంతా. అసలు చూడండి, మనం ఇట్లా కటింగ్లు చేసుకుంటా ఉంటే వెంటనే మళ్ళీ పూలు తీసుకోవచ్చండి. పూలు పూయంగానే చివర్లంతా కట్ చేశాను. ఈ పూలు పూసినవి ఇక్కడ కట్ చేసా, ఇక్కడ అవన్నీ ఆ వీడియోలో మీరు చూడండి. మీకు కనుక మల్లె మొక్కలు ఉంటే అలా చేసుకోండి. మళ్ళీ 5-6 రోజులకేనండి వచ్చినాయి చిగుర్లంతా. ఇదిగండి, చిగురు రావటం, పువ్వులు రావటం, చిగురు పువ్వు మొగ్గ వస్తుంది. ఇక్కడ మొత్తం అంతా చిగుర్లు. ఈ సమ్మర్లోనేనండి ఇట్లా మనం అంతా కొంచెం ఎమ్మటెమ్మటే ఆ పూలన్నీ తీసేస్తూ ఉంటే పూసిన దగ్గర మళ్ళీ చిగురులు రావటం, మళ్ళీ పూలు వస్తూ ఉంటాయి. మనం ఎక్కువసార్లు పూలు తీసుకోవచ్చండి. ఈ చిగుర్లు చూడండి, ఎంత ఆనందం అండి అసలు. మొగ్గలు, బంగారు తల్లులు. మొగ్గలు చూడండి మొగ్గలు ఎట్లా వస్తున్నాయో. ఇదిగండి, అసలు నేను ఇప్పుడే లేవటమే లేట్ అయింది. వచ్చేసరికి మా బంగారు తల్లులు చూడండి ఎట్లా ఉన్నారు. ఇదిగండి మన రోజు మల్లె, రోజ్ జాస్మిన్, గులాబీ మల్లె. చూడండి, ఎన్ని మొగ్గలు చూడండి. బుజ్జమ్మలు, బుజ్జి చెట్టు పెద్ద చెట్లు అయితే మరిన్ని పూసినా మనం పూసిందిలే అనుకుంటాం. ఈ చిన్నమ్మలకి చూడండి. ఇదిగండి మన పాత మొక్క అని చెప్తున్నానా. ఇదిగండి చిగుర్లు. అసలుకి కొమ్మ సాగింది. బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్య, కొమ్మ సాగింది. ఇదిగండి ఇట్లాంటి ఒక గ్రీన్ కలరు సన్న పురుగు వచ్చిద్దండి. ఆ పురుగుని మనం చూసి తీసేసుకోవాలండి. మనం ఏదైనా స్ప్రే చేసినా పోదు, అది ఆకు తినేస్తుంది. చూడండి అసలు. ఇదిగండి ఇట్లా ఎంత బాగా విచ్చుకుందో చూడండి. గులాబీలు, మొగ్గలు బాగా వస్తున్నాయి. రోజు ఒక పువ్వు 2 పువ్వులు కోస్తూనే ఉన్నానండి. రోజు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ మీకు చూపిస్తూనే ఉన్నానండి. యువతలకు లాగుతున్నాం.
ఈ మొక్క బాగా పూలు ఇస్తుందండి. చూడండి, ఇదిగోండి. నిన్న మొన్న కోస్తూనే ఉన్నానండి. ఇది ఇక్కడ కోసా రోజు ఒక పువ్వు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ పూలు కట్ చేసినాయనండి. చూడండి, ఇది ఇప్పుడు కట్ చేస్తా. పూలు కోసుకుందామని పైకి వచ్చానండి. కొమ్మకి పూలు అంటారు కదా. చూడండి, మీరే చూస్తున్నారు కదా. నేను ప్రతిదీ మీకు చూపిస్తూనే ఉన్నా ఎట్లా పూలు కోస్తున్నాయో. మనం ఇచ్చే లిక్విడ్స్కి కొన్ని మొక్కలు చిగుర్లు వస్తున్నాయి, పూలు ఇస్తున్నాయి. ఒక పక్క చిగుర్లు వస్తున్నాయి. అది విరజాజులు చూడండి, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి విరజాజులు అయితే. అబ్బా, నిజంగా మొగ్గలు చూడండి. ఈరోజు మళ్ళీ ఇస్తున్నానండి. ఈ కొంచెం మీకు చూపించేసి ఫ్లవర్స్ని తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తా. ఇవ్వాలండి. ఇప్పుడు వర్షం పడి మనం ఇచ్చేవన్నీ కారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఫ్లవర్స్ అండి. పేరు తెలియదు కానండి, భలే ఉంటాయండి. మంచి పింక్ కలరు, అది టమోటా పింక్ అంటారో ఏమో, భలే ఉంటాయండి. చిన్న పూలే, దేవుడికి ఏం పెట్టము, చూసి ఆనందపడటమే అట్లా. మందారాలు ఈరోజు మళ్ళీ ఇస్తున్నానండి. కొంచెం కిచెన్ వేస్ట్ ఉన్నాయి, వాటరు. ఇవన్నీ నిన్నైతే 10 పూలు దొరికినాయండి ఇక్కడ. రోజు ఏం చూపిస్తానులే అనుకుంటా, కానీ నాకు అనిపించింది రోజు చూపిస్తుంటే మీకు కూడా అబ్బా మేము కూడా అలా పెంచుకోవాలి అని. పెంచుకుంటారేమో కొంతమంది. బయట పూలు కొనుక్కొచ్చుకుంటాము, ఒక 50 రూపాయలు పెడితే 2-3 రోజులు వస్తాయి. మేము అంతకుముందు అంతే చేసామండి. కానీ ఇప్పుడు ఇట్లా మన చెట్టు మనం కోసుకొని వెళ్ళి ఇస్తుంటే, పూజ చేస్తుంటే ఎంత బాగుంటుందండి. నా చేత్తో నేను పెంచాను కదా. ఇవ్వండి, 1 2 3 4 5 మొక్క బాగా తీసుకుందండి. ఇంతకుముందు మనం ఇచ్చిన ఎరువులు లిక్విడ్స్ అవి ఇప్పుడు మళ్ళీ వర్షానికి కారిపోయి ఉంటాయి, మళ్ళీ ఇవ్వాలండి. చూడండి, వైట్ మందార. ఇదండి 2 3 ఇవి ఎండబడ్డాక ఇచ్చుకుంటాయండి. 4 వైట్ మందారాలు 4 వచ్చినాయి, పింకు 5 వచ్చినట్టుంది. అసలు ఎంత హ్యాపీ. ఇది మళ్ళీ మొగ్గలు వస్తుంది, మొగ్గలు వచ్చి పూలు ఇస్తుంది. గన్నేరు, రెక్క గన్నేరు. మీకు ప్రతిదీ నేను చూపిస్తున్నానండి, ఎందుకంటే మీకు కూడా చూసి పెంచుకోవాలని. పెంచుకునే వాళ్ళేమో నేను ఎలా చేస్తున్నానో మీరు చూసి చేసుకుంటారు అని చెప్పి చూపిస్తున్నానండి మీకు. చూడండి, మందార, ముద్ద మందార, శంకు పూలు మొదలైనాయండి. వర్షాలు పడ్డాయి కదా, కొంచెం వర్షాలు పడితే పూలు భలే వస్తాయండి. ఇంకా రోజు కోస్తున్నాను. ఇదండి శంకు పూలు. పువ్వు చూడండి, కింద రాలి పడింది, కింద పడిపోయింది. అసలు ఏంటండి ఇది, అసలు ఏంటి సర్ప్రైజులు మనకి. సర్ప్రైజులు కాక ఏంటండి. కొమ్మ పెట్టాను, చూపించాను కూడా ఇంతకుముందు. కొమ్మకి మొన్న 2 పూలు కోసా, అసలు ఇప్పుడు మళ్ళీ 2 పూలు. అంటే అవేమో ఒకరోజు ఒకటి, ఈరోజు 2. చూడండి, మీ కళ్ళ ముందు మీరే చూస్తున్నారు. ఈ చిన్నదానికి మామూలుగా అయితే వస్తాయా, మీరు నమ్ముతారా అసలు? ఇక్కడ ఒకటి, ఇది చూడండి,
ఇది కూడా మనం కొమ్మ పెట్టుకున్నాం మన చెట్లో అదే తుంచి ఊరికే గుచ్చుతానండి. కొమ్మలు కట్ చేసినప్పుడు బతికిపోతాయి. మందారాలు ఊరికనే బతుకుతాయి ఎవరికైనా. ఎప్పుడన్నా ఒకటి అరా పోయిద్దేమో. అంత చిన్నవి కూడా పూలు ఇస్తుంటే మనకి ఎంత ఆనందం అండి. ఇగో నిన్న ఒక వీడియోలో చూపించాను, ఆ వీడియో మీకు రాలేదేమో. వైటు ఇక్కడ ఒకటి చూస్తాము. మీకు ప్రతిదీ నేను రోజు మీకు మా తోట మొత్తం మీకు ఇట్లానే అన్నీ చూపిస్తూనే ఉన్నా. మీరు ఇంట్లో కూర్చొని మా వీడియోలు చూస్తే మా అబ్బో అబ్బా అస్సలు అమ్మా కొమ్మలతో పెట్టుకున్నాయండి. మా ఊరు వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అస్సలు భలే కలర్ అండి. అసలు ఏమంటారు, ఇది కనకాంబరం కలర్ అండి. పురుగు చూడండి, ఏది కనిపిలా, ఇదిగండి. కొమ్మలతో నేను ఇట్లా చేతితో తీసేస్తానండి. ప్రతిదానికి మనం ఈ స్ప్రేలు చేయాలంటే కుదరదు. ఇట్లా వచ్చి చూసుకుంటాము. మొక్కకి స్ప్రే చేయాలంటే కష్టం. చూసినప్పుడు ఇలా తీసేస్తాం. అసలు ఎంత మంచి కలర్ అండి. అసలు అర్థమవుతుందా మీకు? నీడగా చూపిస్తా. అబ్బా అసలు ఆ పచ్చదనము, ఆ ఫ్లవర్కి పువ్వు చూడ. అబ్బా ఇదిగండి, మొగ్గలోకి వెళ్ళిపోయింది. పురుగుని తీద్దాం అనుకున్నాను, మొగ్గ ఊడొచ్చింది. అసలు ఫ్లవర్స్ పచ్చగా, ఆకులు ఎంత బాగుందో చూడండి. కొమ్మతో పెట్టుకున్న చిన్న డబ్బాలలో పెట్టి తర్వాత ఇట్లా టబ్బులోకి నాటుకున్నానండి. అబ్బో ఇది ఇక్కడ అసలు ఎంత సంతోషంగా ఉందో నాకైతే. ఈ మొక్కలు పెంచుకుంటే ఎంత సంతోషాన్ని ఇస్తుంది ప్రకృతి మాతని. ఆ మాతకి దండం పెట్టుకుంటున్నా. ఇది ఒక కలర్ అండి, పింక్ కలరు, ముద్ద మందారం. ఇది కొమ్మతో పెట్టుకున్నది. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి అసలు. ఇవన్నీ ఇంక ఇది పెరుగుతుంది. దీనికి కూడా ఈ టబ్లో పెట్టుకున్నా. దీనికి ఈ టబ్ ఇచ్చాను. అంతకుముందు చిన్న చిన్న 5 లీటర్లు డబ్బాలు అట్లా పెట్టుకున్నా ఫస్ట్. చూడండి ఎంత హ్యాపీ అండి అసలు. చిన్న చిన్న మొక్కలు అంటే కొమ్మలతో పెట్టుకొని మనకి బతికి పూలు వేస్తుంటే అసలు ఆనందమే వేరండి. ఇది కొమ్మ. అబ్బా ఈరోజు మాత్రం నాకు అన్నీ చూపిస్తా మీకు. నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఇవన్నీ లిల్లీ ఫ్లవర్స్. ఎంత సంతోషం నిజంగా. మీకు ఎట్లా ఉందండి? లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు అన్నీ చూపించాలి, మీరు కూడా చేసుకోవాలి అని చెప్పి నేను కష్టపడి చూపిస్తున్నానండి. ఇదండి మన చిన్న ఉసిరికాయల చెట్టు. భలే పెరుగుతుందండి, బాగుంది. చూడండి ప్రతి మొక్క వర్షం పడేసరికి ఎంత హ్యాపీగా ఉన్నాయో చూడండి. దొండ మొక్క పిందెలు రోజు 2-3 వస్తూ ఉంటాయి. పచ్చికాయలే తినేస్తుంటాం. నేను 2 తింటా, 2 వస్తే అంకులకి ఒకటి, నాకు ఒకటి. 1 వస్తే ఒక్కో రోజు నేను తినలేక అంకులకి తీసుకెళ్తా. ఎవరో ఒకళ్ళని తింటుంటాం. ఎక్కువ శాతం అంకులకే ఇస్తుంటా. ప్రతి మొక్క భలే హ్యాపీగా ఉన్నాయండి. మా మిద్దె తోట మొత్తం రోజు మీరు చూస్తూనే ఉంటారు. చూపించాలి అని నా కోరిక, తపన. మా చింత చెట్టు బాగా వచ్చింది. చిగుర్లు కోద్దాం అనుకుంటాను. రోజు వర్షం పడక ముందల చిగురు ఉందండి బాగా.
ఆ చిగురు కట్ చేసి పప్పు చేసి చూపిద్దాం అనుకున్నా, కొంచెం పెద్దది అయిపోయింది. మళ్ళీ చిగురు వస్తుంది. ఈ కొమ్మ సాగి మళ్ళీ ఆకులు వచ్చేటప్పుడు చిగుర్లు కోసి చూపిస్తాం. పప్పు చేసి దానిమ్మకాయలు నిలబడ్డాయండి, చెప్పాను మొన్న వీడియోలో. వీడియోస్ ఉన్నాయి, పెట్టాలండి. నాకు ఈ పూలు చూస్తేనే, పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. మా చిన్నప్పుడు మందారాలే తలలో పెట్టుకునేవాళ్ళం, బంతి పూలు తలలో పెట్టుకునేది. బంతి పూలు నేను పెట్టుకోను కానీ మా చెల్లెలు పెట్టుకునేది. మందారాలు వల్ల ఇష్టం అండి. ఇప్పుడు మనకి తోటలో ఎన్ని రకాల మందారాలు చూస్తున్నామో అసలు. ఇంకా ఇది రేపు ఇచ్చుకుంటుందండి. ఇదొకటి, ఇది కొనుక్కొచ్చి పెట్టుకుంది. ఇదేమో ముద్ద మందారం, మన అక్కడ ఉంది కదా ఆ కొమ్మది. ఇట్లా పూలు నేను మళ్ళీ ఇప్పుడు లిక్విడ్స్, రాత్రి మళ్ళీ వర్షం పడిందండి. నిన్న సాయంత్రం పైకి వచ్చి చూశాను, నీళ్ళు ఇద్దామంటే కొంచెం నెమ్ము ఉందలే అనిపించింది. ఇంకా ఇప్పుడు రాత్రి పడ్డట్టుంది. ఇప్పుడు ఈ నెమ్ము మీదనే మనం ఆ లిక్విడ్స్ ఇచ్చామంటే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క. నేను మళ్ళీ వచ్చి చూపిస్తానండి. చూడండి పూలు, మీకు ఎంత హాయిగా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా మీరు, కామెంట్స్లో చెప్పండి నాకు కొంచెం. నేను చేసేది ఎట్లా ఉంటుంది, మీకు నచ్చుతున్నాయా? అందరు చూస్తున్నారు, లైక్ చేయట్లా. సరేనండి, కిందకి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తా.